నమస్తే, వెల్కమ్ టు డేట్ లైన్ హైదరాబాద్. సల్వా జుడుం అంటే గోండు భాషలో పీస్ మార్చ్ అని అర్థం. పీస్ మార్చ్ అంటే ఒక శాంతి యాత్ర, శాంతిని కోరుతూ చేసే ఊరేగింపు. శాంతిని కోరుతూ చేసే ఊరేగింపు పేరుతో 2005లో ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం నేతృత్వం వహిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నాయకత్వంలో సల్వా జుడుం అని ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసినారు. దేనికోసం? శాంతి యాత్ర కోసం కాదు, శాంతి కోసం పనిచేయడానికి ఉద్దేశించిన యాత్ర కాదు. ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్లోని ఆయా ప్రాంతాల్లో, బస్తర్ వంటి ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమంలో ఉన్నవారిని లేదా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను ఊచకోత కోయడానికి, వాళ్ళని హింసించడానికి, వాళ్ళని నిర్మూలించడానికి ఉద్దేశించిన ఒక ప్రైవేటు సైన్యం సల్వా జుడుం. సల్వా జుడుం చేసింది ఏమిటి అంటే నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలించడం కోసం అని చెప్పి హింస సాగించడం, ఆ హింస కారణంగా అమాయక గిరిజనులు అనేక మంది మృతి చెందడం, దాదాపు 50 నుంచి 55 వేల మంది గిరిజనులు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలకు వెళ్ళిపోవడం, వలస వెళ్ళడం. ఇది శాంతి యాత్ర అనే పేరిట ఆనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సంస్థ. నక్సలైట్ ఉద్యమాన్ని కట్టడి చేయడం అనండి, నిర్మూలించడం అనండి, దానికోసం సల్వా జుడుం కొత్త ప్రయత్నం ఏం కాదు. ఇది ఛత్తీస్గఢ్ రమణ సింగ్ తన పొరుగు రాష్ట్రాల గతకాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల నుంచి ప్రేరణ తీసుకొని చేసిందే. 1980 దశకంలో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పీపుల్స్ వార్ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో కరీంనగర్లో అప్పటి పోలీస్ బాస్ 86-87 సంవత్సరాల కాలంలో అప్పటి పోలీస్ బాస్ తన క్యాంపు కార్యాలయంలో ఫియర్ వికాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయించినాడు. ఆ ఫియర్ వికాస్ అనే సంస్థ ఏర్పాటు చేసుకుంటున్నట్టు దానికి నాయకత్వం వహించిన వ్యక్తి, అతని పేరు అన్నెబోయిన మల్లయ్య, హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినవాడు. ఆయనతో పాటు కొంతమంది కలిసి ముఖాలకు ముసుగులు వేసుకొని ఎస్పీ గారి క్యాంప్ కార్యాలయంలోనే ఒక పత్రికా గోష్ఠిని నిర్వహించి నక్సలైట్లను నిర్మూలిస్తాం అని ఒక ప్రకటన చేసినారు. ఇదొక్కటే కాదు, ఇంకా గ్రీన్ టైగర్స్ పేరుతో రకరకాల పేర్లతో నక్సలైట్లను ఎదుర్కోవడం కోసం అని చెప్పి ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేయడం, వ్యక్తులను కోవర్ట్లుగా మార్చడం. అందరికి గుర్తుండే ఉంటుంది, కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యప్ సమ్మిరెడ్డి, నయీముద్దీన్ ఇట్లాంటి వాళ్ళు గతంలో పీపుల్స్ వార్లో ఉన్నవాళ్లే, దళాల్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళని కోవర్ట్లుగా మార్చుకొని నక్సలైట్ ఉద్యమం మీద దాడి చేయడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాల ప్రేరణే సల్వా జుడుం కూడా. ఇప్పుడు ఈ సల్వా జుడుం ప్రస్తావన ఎందుకంటే సల్వా జుడుం అనేది ఒక ప్రైవేట్ ఆర్మీ. నిజానికి ఆ సల్వా జుడుంలో చేరడానికి అప్పుడున్న అర్హత ఏమిటి అంటే 5వ తరగతి చదవడమే. సరైన శిక్షణ కూడా లేదు, 2-3 వారాల కంటే శిక్షణ కూడా ఇవ్వలేదు వాళ్ళకు. 5వ
5వ తరగతి చదివిన వాడు ఎవడైనా సల్వాజూడంలో చేరదలుచుకుంటే వాడి చేతికి ఆయుధం ఇవ్వడం, నక్సలైట్లకు వ్యతిరేకంగా లేదా గిరిజనులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి. వాళ్ళకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని ఒక ప్రత్యేక హోదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే 2005లో ప్రారంభమైన సల్వాజూడంను 2011లో సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తుల బెంచ్ కొట్టివేసింది. వాళ్ళు చెప్పింది ఏమిటి? ఆ న్యాయమూర్తులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, రెండో వారు జస్టిస్ నిజ్జర్. వారు చెప్పింది ఏమిటి అని అంటే, మెనేస్ ఆఫ్ వైలెన్స్ అంటే హింస అనే బెడదను కట్టడి చేయడానికి, నివారించడానికి రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వానికి అనేక అధికారాలున్నవి. అది చేయకుండా అవుట్సోర్స్ చేయడం ఏమిటి? ప్రభుత్వం యొక్క బాధ్యతను అవుట్సోర్స్ చేయడం అంటే సల్వాజూడం లాంటి ప్రైవేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా నక్సలైట్ల మీద దాడి చేయడం. ఆ ప్రైవేట్ వ్యవస్థ సల్వాజూడంలో ఉన్నది ఎవరు? వాళ్ళు కూడా గిరిజనులే. అంటే గిరిజనుల మీదకి గిరిజనులనే తోలి వాళ్ళు చంపుకునేట్టు చేయడం ఇది సరైంది కాదు అని చెప్పి సల్వాజూడంను నిషేధిస్తూ సుదర్శన్ రెడ్డి, నిజ్జర్ తీర్పులు ఇచ్చినారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అండ్ జస్టిస్ నిజ్జర్ తీర్పునిచ్చినారు 2011లో. ఆ తర్వాత మరొక కేసు కూడా ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను దింపినప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి పాఠశాలలు, కళాశాలలు మూసేసి ఆ పాఠశాలలు, కళాశాలల భవనాల్లో పోలీస్ ఫోర్స్లకు వారి క్యాంపులు ఏర్పాటు చేయడం, దాన్ని కూడా సుదర్శన్ రెడ్డి మరో తీర్పులో తప్పుపట్టినారు. రైట్ టు ఎడ్యుకేషన్, రాజ్యాంగం మనకు జీవించే హక్కు ఎట్లా ఇచ్చిందో చదువుకునే హక్కు కూడా ఇచ్చింది. ఆ హక్కును మీరు కాలరాస్తున్నారు. అట్లా ప్రత్యేక పోలీస్ బృందాలు వచ్చి పాఠశాల భవనాల్లో, కళాశాల భవనాల్లో ఉండడం సరైంది కాదు, వెంటనే ఖాళీ చేయించమని చెప్పి తీర్పు ఇచ్చినారు. ఈ 2 తీర్పులు సల్వాజూడంను నిషేధించి వారి దగ్గర ఆయుధాలని సీజ్ చేయమన్నారు, వాళ్ళ దగ్గర మందుగుండు సీజ్ చేయమన్నారు. ఏమైనా హింస జరిగింటే దాని మీద దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోమని చెప్పినారు. ఈ 2 కేసుల్ని, తీర్పుల్ని ఉదాహరణగా తీసుకొని సాక్షాత్తు దేశ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నక్సలైట్ అంటున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజూడంకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోయింటే 2020 నాటికే నక్సలైట్ ఉద్యమాన్ని మేము నిర్మూలించి ఉండేవాళ్ళం పూర్తిగా. ఇప్పుడు నిర్మూలించేసినామని చెప్తున్నారు ఆయన. ఇంతకాలం పట్టింది, ఇంకొక 5 ఏళ్ళు అదనంగా పట్టింది మాకు, లేకపోతే అప్పుడే నిర్మూలించి ఉండేవాళ్ళం అని చెప్తున్నారు ఆయన. 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ నిజ్జర్ ఇచ్చిన తీర్పు దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది అమిత్ షాకి? ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి పదవి కోసం ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్లో సభ్యుడు కాదు, లేదా ఇండియా కూటమిలో ఉన్న ఏ ఇతర పార్టీకి సభ్యుడు కాదు, పార్టీలోనూ సభ్యుడు కాదు సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అంతకు ముందు నుంచే సంపూర్ణ క్రాంతి పేరిట దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఫాలోవర్ ఆయన. ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ నిపుణుడు. ఆయనను నక్సలైట్ అనుకూలుడు అనే ముద్ర వేయడం కోసం అని చెప్పి
అమిత్ షా ఈ 2 కేసుల తీర్పుల్ని ప్రస్తావించడం చూసినాం మనం. ఇటీవలే ఒక 4-5 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతూ నక్సలైట్ ఉద్యమం అనేది సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం దాన్ని నిర్మూలించలేము, వాళ్ళతో చర్చలు జరపడమే మార్గం, ఆ ఉద్యమాన్ని నిర్మూలించేస్తా అనుకోవడం పొరపాటు అన్నారు. ఆయనను కూడా అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తారేమో అమిత్ షా, చూద్దాం. రేపు ఆదివారం మన తెలంగాణలో డేట్ లైన్ హైదరాబాద్ చదవండి దీని మీద. థ్యాంక్ యూ.